నెక్స్ట్ వన్, నేడు దేశవ్యాప్తంగా వందే మాతరం ఆలాపన. ఈరోజు నవంబర్ 7th 2025, నవంబర్ 7th 2025 మన దేశ జాతీయ గేయం, మన నేషనల్ సాంగ్, జాతీయ గేయము వందే మాతరము రచించి 150 years అయింది. 1875 నవంబర్ 7th తొలిసారిగా మన జాతీయ గేయం వందే మాతరాన్ని రచించింది బంకిం చంద్ర చటర్జీ. బెంగాలీ పర్సన్ బంకిం చంద్ర చటర్జీ. ఆయన రచించిన ఈ గేయం ఏదైతే ఉందో వందే మాతరము 1875 నవంబర్ 7th తొలిసారిగా బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. తొలిసారిగా ఆన్ 1875 నవంబర్ 7th వందే మాతరం నేషనల్ సాంగ్ ఫర్ ద ఫస్ట్ టైం పబ్లిష్డ్ ఇన్ a literature, a paper called Bangadarshan. After that 1882లో బంకిం చంద్ర చటర్జీ గారి ఆనందమత్ నవలలో పబ్లిష్ అయింది. 1882లో బంకిం చంద్ర చటర్జీ గారి ఆనందమత్ అనే నవలలో ప్రచురితమైంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1875 నవంబర్ 7th బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో తొలిసారిగా ప్రచురితమైంది. ఇక దీన్ని ఎవరు తొలిసారిగా దీన్ని పాడారు, ఆలాపించారు అంటే హూ సంగ్ దిస్ నేషనల్ సాంగ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే 1896లో ఐఎన్సి సెషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ కలకత్తాలో జరిగింది. కలకత్తాలో జరిగిన ఐఎన్సి సెషన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారిగా వందే మాతరం గేయాన్ని పాడడం జరిగింది. సో 150 years పూర్తయిన సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఈ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక 1 year పాటు సెలబ్రేషన్స్ నిర్వహించబోతోంది. 2025 నవంబర్ 7th నుంచి 2026 నవంబర్ 7th వరకు ఇవి సెలబ్రేషన్స్ జరగబోతూ ఉన్నాయి. ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ముఖ్యంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. ఇక దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ వందే మాతరాన్ని ఆలపించడం కూడా జరిగింది.